వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ భీమారావు మహిళా విద్య అవసరమని, జీవితాంతం పోరాడిన మహోన్నత సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే అని, ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ భీమారావు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శనివారం గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా బతుకుల్లో నా వెలుగును నింపావు, అజ్ఞానపు అగుమును చీల్చిన అక్షరమే నీవు. చీకటి మా బతుకుల్లో నా వెలుగును నింపావు, అజ్ఞానపు అలుగును చీల్చిన అక్షరమే నీవు. విజ్ఞానపు వెలుగు రేఖవై విలువలు నేర్పావు, మనోవాదపు మకిలీపై ధిక్కార స్వరం నీవు. జయ హో జననీ సావిత్రి పూలే, బహుజన బాధలు రూపుమాపిన ప్రదాత నీవేలే. జయ హో జననీ భర్తని సడింపులే, భారతదేశపు తొలి టీచరివై పడుగు బతుకులకు పునాదులేస్తివి. జయ హో జననీ సావిత్రి పూలే, బహుజన బాధలు రూపుమాపిన ప్రదాత నీవేలే. సమానత్వమే సమాజహితమని సత్యశోధనతో సాధించితివి. మానవత్వమే నా అభిమతమని మహిళోద్ధరణకు నాంది పలికితివి. మొదటిసారి బాలికల పాఠశాలను ప్రారంభించడం జరిగింది. అయితే అంతకే కాకుండా ఇప్పుడు ఉన్న మహిళా సంఘాలు ఎలా ఉన్నాయో కానీ 200 సంవత్సరాల క్రితమే మహిళా సంఘాలని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎవరి సపోర్ట్ ద్వారా? కేవలం మొట్టమొదటి సంఘటన ఇది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈమె ఇలా చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎన్నో అవమానాలను దాటుకుంటూ తన పాఠశాలను రన్ చేస్తూ ఉంటుంది. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, అందరికీ తెలిసిన విషయమే, తన పాఠశాలకి వెళ్ళి స్కూల్ చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు తన ఎటువంటిగా కూడా బాధపడకుండా తన బ్యాగ్ లో ఇంకొక చీరను కూడా పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే నాకెందుకులే అని ఒకేసారి ఆమె ఆగిపోయినట్టయితే ఇప్పటికీ మనం ఈ విధంగా ఉండే వాళ్ళం కాదు కదా. మొట్టమొదటి బాలికలకు విద్యను అందించడానికి 1848 జనవరి 1న మనకు బాలికల పాఠశాలను అందజేయడం జరిగింది. ఈయనకు జ్యోతిరావు పూలే వివాహం చేసుకున్నా కూడా మాకు పిల్లలతో ఏది కూడా ఆశ లేకున్నా మా భారతదేశంలో అందరూ బాలికలు మరియు బాలురు అందరూ మా వల్లే అనుకొని హక్కుతో ముందుకొచ్చి మా అందరికీ విద్యను